రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. హరీష్, సంతోష్లు అవినీతి అనకొండలంటూ నిన్న తీవ్రంగా విమర్శించారు కవిత. అయితే ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కొద్ది రోజులుగా పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు కవిత. సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మధ్య మధ్యలో పార్టీ సీనియర్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులైన హరీష్, సంతోష్ రావులపై విమర్శలు ఎక్కుపెట్టారు కవిత. ఇక వాళ్ళిద్దరూ అవినీతి అనకొండలంటూ మండిపడ్డారు. అయితే పార్టీ లైన్ దాటొద్దని కవితకు తల్లితో ఇప్పటికే ఓసారి చెప్పించారు కేసీఆర్. అయినా కూడా కవిత తీరులో మార్పైతే రాలేదు. ఇక తాజా పరిణామాలపైన నిన్నటి నుంచి కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించి చర్యలకు ఆదేశించారు అధినేత. రెడీగా ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. హరీష్, అదేవిధంగా సంతోష్లు అవినీతి అనకొండలంటూ నిన్న తీవ్రంగా విమర్శించారు కవిత. ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం అయితే సీరియస్ గా తీసుకుంది. కొద్ది రోజులుగా పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే మధ్య మధ్యలో పార్టీ సీనియర్లపైన విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా కుటుంబ సభ్యులైన హరీష్, సంతోష్ రావులపైన విమర్శలు ఎక్కుపెట్టారు కవిత. ఇక వాళ్ళిద్దరూ కూడా అవినీతి అనకొండలంటూ మండిపడ్డారు. అయితే పార్టీ లైన్ దాటొద్దని కవితకు తల్లితో ఇప్పటికే ఓసారి చెప్పించారు కేసీఆర్. అయినా కవిత తీరులో మార్పు రాలేదు. తాజా పరిణామాలపై నిన్నటి నుంచి కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించి చర్యలకు ఆదేశించారు అధినేత. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. హరీష్, సంతోష్లు అవినీతి అనకొండలంటూ నిన్న తీవ్రంగా విమర్శించారు కవిత. ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కొద్ది రోజులుగా పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మధ్య మధ్యలో పార్టీ సీనియర్లపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా కుటుంబ సభ్యులైన హరీష్, సంతోష్ రావులపైన విమర్శలు ఎక్కుపెట్టారు కవిత. వాళ్ళిద్దరూ అవినీతి అనకొండలంటూ మండిపడ్డారు. అయితే పార్టీ లైన్ దాటొద్దని కవిత తల్లితో ఇప్పటికే ఓసారి కేసీఆర్ చెప్పించారు. అయినా కవిత తీరులో మార్పైతే రాలేదు. తాజా పరిణామాలపైన నిన్నటి నుంచి కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించి చర్యలకు ఆదేశించారు అధినేత. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పైన వేటు వేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. క్రితమే సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒకసారి లేఖ చదువుతాను. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షుడు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ పేరు మీద, అట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు పేరుతో ఈ లేఖ విడుదలైంది. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. కవిత అంటే ఏప్రిల్ 26వ తారీఖున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రజతోత్సవ సభ జరిగింది. ఆ సభ సందర్భంగా కవిత కేసీఆర్కు లేఖ రాసింది. ఆ లేఖ బయటకు లీక్ అయింది. అప్పటి నుంచి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల్ని టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడుతూ వస్తున్నారు. లేఖ ఎందుకు లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు చెప్పాలంటూ ఆమె కామెంట్ చేస్తూ వస్తున్నారు. దీని మీద పార్టీ కూడా కొంత సీరియస్ అయింది. కానీ సస్పెండ్ చేస్తారా, లేదంటే ఏదన్నా క్రమశిక్షణ తీసుకుంటారా, ఇట్లాంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మెయిన్గా నిన్న కవిత చేసినటువంటి కామెంట్స్ కొంత పార్టీని ఇరకాటంలో పెట్టాయి. ఎందుకంటే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. సో కాబట్టి బీఆర్ఎస్ ఏం చెప్పుకోవాలనేది అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనివార్యంగా మారింది. దీంతో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగతా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు, కేసీఆర్తో సమావేశమయ్యారు. సో ఫైనల్గా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో నిన్న సాయంత్రమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. సో పార్టీ శ్రేణులకు కూడా, అంటే ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అందుకే నిన్న కేసీఆర్తో సమావేశమైనటువంటి నాయకులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడేందుకు కానీ, లేదంటే మీడియా ఫోన్ చేసినప్పుడు కూడా పెద్దగా స్పందించలేదు. సో ఈరోజు కొద్దిసేపటి క్రితము కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ ఇన్ఛార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మిగతా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు
నేతలందరూ కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని కొద్దిసేపటి క్రితం లెటర్ టైప్ చేసి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు లేఖ అయితే మీడియాకి ఇచ్చారు. సో ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది, కవిత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా చాలా విమర్శలు చేశారు. చిట్చాట్ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి ప్రయత్నాలు జరిగాయని కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. పార్టీని పూర్తి స్థాయిలో లైన్లో నడపడం లేదు. కేసీఆర్ మీద ఈ స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ అగ్నిగుండం కావాలి, కానీ కేటీఆర్ ఎందుకో సైలెంట్గా ఉన్నారన్నటువంటి విమర్శలు కావచ్చు. అట్లనే హరీష్ని టార్గెట్ చేస్తూ ఆయన పార్టీలో కొంత అంతర్లీనంగా తనని ఇబ్బందికి గురి చేసే విధంగా, అంతర్గతంగా పార్టీలో ఇబ్బందులకు గురి చేసే విధంగా హరీష్ రావు చేస్తున్నారన్నటువంటి విషయం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో తనని ఇబ్బందులకు పాలు చేస్తున్నారన్నటువంటి అంశాలు కావచ్చు. అట్లా మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సమయంలో డైరెక్ట్గా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ మీద పార్టీ కూడా కొంత సీరియస్గా ఉంది. ఏం చేయాలి, కవితను ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాల మీద కూడా కొంత పార్టీలో చర్చ జరిగింది. ఇంకొక వైపు బీసీ రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆమె పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సో ఆ అంశాన్ని కూడా పార్టీ కొంత సీరియస్గానే పరిగణించింది. ఇంకొక వైపు తన కొడుకు అమెరికాలో చదువు కోసం కేసీఆర్ని కలిశారు. ఈ మధ్య ఫామ్ హౌస్ వెళ్ళారు. అప్పుడు కూడా కేసీఆర్ ఆమెతో మాట్లాడలేదు, కొంత దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మదర్ తోటి, అంటే శోభతోటి కవితతో మాట్లాడించినట్టుగా మనకైతే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కొంత ఈ విధంగా వెళ్తే పార్టీలో ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా కేసీఆర్ భార్యతో, కవిత తల్లి అయినటువంటి శోభతో కూడా చెప్పించినట్టుగా మనకు తెలిసింది. సో ఫైనల్గా నిన్న చేసినటువంటి కామెంట్స్, హరీష్ రావు మీద ఏదైతే అవినీతి ఆరోపణలు చేశారో అట్లనే సంతోష్ రావు మీద చేసినటువంటి ఆరోపణలు కొంత పార్టీ సీరియస్గా తీసుకుంది. ఈ ఆరోపణలు మిగతా పార్టీలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఒకవైపు సిబిఐ విచారణ, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ విమర్శలు, మరోవైపు బీజేపీ చేస్తున్నటువంటి ఈ విమర్శలు, వీటన్నిటి నేపథ్యంలో పార్టీ కొంత ఇరకాటంలో పడింది. ఖచ్చితంగా కవిత మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒత్తిడి వచ్చింది. గతంలో మనం చూసాం, చాలామంది నేతలని సస్పెండ్ చేస్తూ, బహిష్కరిస్తూ నిర్ణయం కూడా బీఆర్ఎస్ గతంలో తీసుకుంది. చాలామంది సీనియర్ నాయకులు, విజయశాంతి లాంటి నాయకులు కావచ్చు, లేదంటే ఈటల రాజేంద్ర లాంటి నాయకులు కావచ్చు, ఆల నరేంద్ర వంటి నాయకులు కావచ్చు, తర్వాత మాజీ మంత్రి చంద్రశేఖర్ కావచ్చు, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పార్టీ బహిష్కరించింది. కానీ ఇప్పుడు మాత్రం సస్పెండ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి చూడాలి ఇప్పుడు కొంత ఆమె మీద సీరియస్గా యాక్షన్ కాదు. బహిష్కరణ అంటే ఇక పార్టీ నుంచి పూర్తి స్థాయిలో లేనట్టుగా మనం చెప్పుకోవచ్చు, కానీ సస్పెండ్ అని అన్నారు. సో కాబట్టి గతంలో అయితే బహిష్కరణ అంటూ నోట్ ఇచ్చారు, లేదా ప్రకటన చేశారు. ఈసారి మాత్రం సస్పెండ్ అన్నారు. మరి ఇది కొంత ఇది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి కవిత ఇప్పుడు దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళబోతుంది అన్నటువంటి తర్వాత వెళ్ళబోతున్నటువంటి వార్తలు వచ్చాయి, లేదంటే తెలంగాణ జాగృతి పేరుతోటే పార్టీ పెట్టబోతుంది అన్నటువంటి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆమె బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు, కేసీఆర్ కూతురుగా కొంత ఆమెకు రాష్ట్రంలో పేరుంది, తెలంగాణ ఉద్యమంలో కూడా కవిత పనిచేస్తున్నారు. సో కవిత ఈ సమయం ఇట్లాంటి, అంటే బీఆర్ఎస్ కొంత కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో, అంటే అధికారం కోల్పోయి ఇంకొక వైపు మొన్న జరిగినటువంటి పార్లమెంటులో కూడా ఒక్క సీటు రాకుండా, సో త్వరలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ ప్రిపేర్ అవుతుంది, ఇంకొక వైపు ఉప ఎన్నికకు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రిపేర్ అవుతుంది. ఇట్లాంటి కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తూ వస్తుంది. సో ఖచ్చితంగా ఆమె మీద చర్యలు ఉంటాయి అనుకున్నట్టుగానే ఈరోజు ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇందాక మనం చెప్పినట్టుగా ఆమె ఇప్పుడు కాసేపట్లో స్పందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పుడిప్పుడు ఆమె ఆఫీస్కు చేరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆమె ఆఫీస్ కూడా బంజారాహిల్స్లో తన ఇంటి పక్కనే ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, తెలంగాణ జాగృతి కార్యాలయం అని. సో అన్ని కమిటీలు వేశారు, బీసీకి సంబంధించి, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కమిటీలు అన్నీ వేసుకున్నారు. ఇంకొక వైపు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆమెను గౌరవ అధ్యక్షురాలుగా ఉంచారు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. కాబట్టి ఆ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఈ మధ్యనే ఆమెను తొలగించారు. సో కాబట్టి అప్పుడు కూడా ఒక బహిరంగ లేఖ కూడా ఆమె రాశారు. సో ఇట్లా వరుసగా ఒక్కొక్క అంశం మే నుంచి ఆమె అమెరికా వెళ్ళినప్పుడు, అమెరికా నుంచి వచ్చి ఆమె కేసీఆర్ పక్కన దయాలు ఉన్నాయని చెప్పినటువంటి ఎపిసోడ్ కాంచి చూస్తే మొత్తం సామాజిక తెలంగాణ రాలేదనేటువంటి అంశాల కాంచి వస్తూ వరుసగా కేటీఆర్ను, హరీష్ రావును, తర్వాత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సో పార్టీ కొన్ని రోజుల నుంచి కూడా గమనించింది. సో ఫైనల్గా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏం చేయబోతుంది కవిత అనేది మాత్రం మరి కాసేపట్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సస్పెండ్ మీద ఆమె స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆమె ఒక క్లారిటీ కూడా మీడియాకు కావచ్చు, లేదంటే తెలంగాణ జాగృతి కార్యకర్తలకు కావచ్చు, లేదంటే ఆమె అనుచరులకు కావచ్చు
వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు మనుషులకు కావచ్చు ఒక క్లారిటీ కవిత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చెప్పబోతుంది, ఏం మాట్లాడబోతుంది, ఇంకేమైనా దూకుడుగా నిన్న హరీష్ రావు తర్వాత మాజీ ఎంపీ సంతోష్ మీద చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చ తీసినాయి కదా పార్టీలో. ఇప్పుడు కూడా ఆమె ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడబోతుంది అనేది కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రేణులు నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇంకేమన్నా ఆరోపణలు చేస్తారా, సో మిగతా రాజకీయ పార్టీలకు అవి అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కదా అనేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది నేతలే చెప్తున్నారు. సో కవిత భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మమత.